వామనుడి అవతారంలో మొదటి అడుగుతోనే భూగోళం నిండిపోయింది. రెండవ పాదంతో మిగిలిన లోకాలన్నీ నిండిపోయాయి. ఇప్పుడు నేనేం చేయాలి? నా మూడో అడుగు మోపడానికి స్థలమే మిగలలేదు. మరి మూడో అడుగు ఎక్కడ పెట్టమంటారు? దాని ప్రకారంగా మాట తప్పని ధర్మాత్ముడైన బలి చక్రవర్తి విష్ణుమూర్తి వామనవతారం ముందు తల వంచాడు. మూడవ పాదం మోయడానికి తన తలనే చూపించాడు. బలిచక్రవర్తి, ధర్మం పట్ల నీ నిబద్ధతకి నేనెంతో సంతోషించాను. అందువల్ల నేటి నుంచి తమకు పాతాళలోక బాధ్యతలు అప్పగిస్తాను. అలాగే మీకు మాటిస్తున్నాను, స్వయంగా నేనే రాజ్య రక్షకుడిగా ఉంటాను. అందువల్ల ఎవరూ మీ రాజ్యంపై దాడి చేసి మీకెలాంటి నష్టాన్ని కలిగించలేరు. దయచేసి నన్ను క్షమించండి. నాకు తెలియలేదు తమరే సాక్షాత్తు శ్రీ మహావిష్ణువని. ప్రభు, మా విన్నపాన్ని ఆలకించు. మీ లోపలికి వెళ్ళడానికి అనుమతినివ్వండి. నేను ముందే చెప్పానుగా, ఎవరికీ ప్రవేశం లభించదని. అంటే ఎక్కడ వేసిన కొంగలి అక్కడే ఉన్నట్లుంది. మనం లోపలికి వెళ్ళాలంటే ఎలా వెళ్ళాలి? దేవేంద్ర, ప్రపంచంలోని పనులన్నీ కేవలం యుద్ధాలు, ఘర్షణలతో జరగవు కదా. ఒక్కోసారి విన్నపాలు కూడా విజయాన్నిప్పిస్తాయి. గజానందుడి మాట సమంజసంగా ఉంది. నాకు అర్థమైంది. అపురూపమైన ఆకర్షణ మీ సొంతం. శక్తివంతులు, బుద్ధిమంతులు, సహృదయులు, తమరికి తమ భక్తులంటే ప్రాణం ప్రభు. భర్త రక్షణకై స్వయంగా పాతాళ లోకంలో నివసిస్తున్నారు. నేను కూడా తమరి పరమ భక్తుని ప్రభు. తమరికి తెలియంది కాదు నేను ఇక్కడికి ఏం ఆశించి వచ్చాను. మంచి మనసుతో నేను ఇక్కడి నుంచి ముందుకు వెళ్ళడానికి అనుమతిని ప్రసాదించండి ప్రభు. తమరు ముందుకు వెళ్ళకూడదు. తమరి యుక్తి విఫలమైంది గజానన. వరుణదేవుడికి నా యుక్తి ఏమిటో అర్థమే కాలేదు. మరి ఎలా సఫలమవుతారు? ఎవరైనా తనని ప్రార్థిస్తే కాదు, వారి స్వామిని ప్రార్థిస్తే ప్రసన్నులవుతారు. ఇప్పుడు శ్రీమన్నారాయణమూర్తి బలి చక్రవర్తిని సంరక్షిస్తున్నారు. అసురుడైనప్పటికీ వేదాల పట్ల అపారమైన విశ్వాసం కలిగిన వారు, ఎల్లప్పుడూ దయా దానగుణాలు వదులుకొనేవారు, స్వయంగా భగవంతుడికే దానమిచ్చే అదృష్టం పొందినవారు.
దానమిచ్చినప్పుడు బలి చక్రవర్తి చెయ్యి పైన ఉంటే భగవంతుడి చెయ్యి కింద దోసలి పట్టింది. ఇంతటి మధుర స్వరం ఎక్కడి నుంచి వస్తుంది? నీకు లోపలకు వెళ్ళడానికి అనుమతిస్తాను. కృతజ్ఞతలు మామగారు. మామగారు, దయచేసి వీరికి లోపలికి వచ్చే అవకాశాన్ని ఇవ్వండి. సోదరా, నిన్ను నేను పోటీ మొదలైన ప్రదేశంలో వదిలి వచ్చాను కదా, కానీ ఎంత త్వరగా నువ్వు ఇక్కడికి ఎలా రాగలిగావు? ఎంత అదృష్టమో నాది. అందుకే ఇంతటి మహద్భాగ్యం లభించింది. దేవగణాలందరికీ బలిచక్రవర్తి ప్రణామాలు తెలుపుతున్నాడు. ప్రణామాలు బలి చక్రవర్తి. మహాదేవుడు, పార్వతీమాత పుత్రులు స్వయంగా మా దగ్గరికి విచ్చేశారు. ఇది నాకు లభించిన వరం. తమరికి నా స్వాగతం. ప్రణామాలు దేవేంద్ర. ప్రణామాలు దేవతలారా. మీ అందరికీ సాదర స్వాగతం. బలిచక్రవర్తి గారు, తమరికి తెలిసే ఉంటుంది, మేమందరం ఇక్కడికి ఒక పోటీలో భాగంగా రావాల్సి వచ్చింది. అందువల్ల మా అందరికీ తమరి ఉద్యానవనంలో ఉన్న చెరువు నుండి ముత్యాలు ఇప్పించండి. తప్పకుండా. మీరందరూ ఎంతో దూరం నుండి మా దగ్గరికి వచ్చారు. మీరు మాకు అతిథులు. కానుకలు పొందడం మీ అధికారం. మీరు భోజనానికి కూడా ఉండగలిగితే మాకు మరింత సంతోషం. భోజనమా? విందుక మీ ఆహ్వానం విని మాకెంతో సంతోషంగా ఉంది, కానీ మేము తక్షణమే వెళ్ళవలసి ఉంది. అందుకు నన్ను క్షమించగలరు? బలిచక్రవర్తి, మరింత ఆలస్యం కాకముందే మేము ఇక్కడ నుండి బయలుదేరాల్సి ఉంది. ముఖ్యంగా బలి చక్రవర్తి ఔదార్యం వలనే మనమిక్కడ ఈ భవనంలోకి ప్రవేశించగలిగాము. ఇప్పుడు వారు విందు భోజనం కోసం ఆహ్వానిస్తున్నారు కదా, ఆహ్వానాన్ని తిరస్కరించడం వారి అతిథి మర్యాదలకు భంగం కలిగించినట్టవుతుంది. అత్యద్భుతం. నేను మీ నిర్ణయానికి ఎంతగానో ఆనందిస్తున్నాను. అది సరే, అసలు విషయం చెప్పండి. భోజనంలోకి ఏమేం పదార్థాలు చేయించారు? మీరు ఏవి కోరుకుంటే అవే. భలే బాగుంటుంది. రండి దేవేంద్ర, రండి దేవతలారా. మీరంతా విందారగించండి. నేనిక్కడి నుండి మెల్లగా మెల్లగా జారుకుంటాను. బలి చక్రవర్తి ఎప్పుడూ నా మాటలు పట్టించుకోలేదు. నేను దేవులతో జాగ్రత్తగా ఉండమని చెప్పాను. ఇప్పుడు వారికి సహాయం చేసి ముప్పును తెచ్చుకున్నట్టున్నాడు. సరే, తను నా మాట వినకపోతే ఏమైంది? నేను చెప్పింది చేయడానికి రాహుకేతువులు ఉన్నారు కదా.
తినండి దేవేంద్ర, భోజనం ఆరగించండి. ప్రణామాలు సూర్యదేవ, దయతో మీరు కూడా విందారగించండి. మంచి విందు ఏర్పాటు చేశారు మాకు. సోదర గజానన, ఇక్కడ సమయం ఏమాత్రం వృధా కానివ్వకూడదు. త్వరగా భోజనం చేస్తే మనం ఇక్కడి నుండి ముత్యాలను సేకరించి ముందుకు వెళ్ళవలసి ఉంటుంది, సరేనా? గజానందుడు అద్భుతం చేసి చూపాడు సూర్యదేవ. అయినా తను ఇంత త్వరగా ఇక్కడికి ఎలా వచ్చాడు? నా అనుమానం కూడా అదే దేవేంద్ర. తన మూషికానికి రెక్కలు కూడా రాలేదు కదా. మిగిలిన వారికంటే ముందుగా భోజనం పూర్తి చేయడం మంచిది. కార్తికేయ కుమారుడు, దేవేంద్రుడు, సూర్యదేవుడు, అగ్నిదేవుడు, చంద్రదేవుడు, శనిదేవుడు, కుబేర్లు వారు అందరూ ఉన్నారుగా. మరి లేనిదెవరు? యమధర్మరాజు. ఏమైంది వాయుదేవా? తమరు ఎందుకంత కంగారు పడుతున్నారు? ఏం లేదు దేవరాజా, ఏం లేదు. మీరు భోజనం చేయండి. మోదకాలు చాలా బాగున్నాయి, ఇంకొన్ని తీసుకురండి. ఒక్కొక్కరుగా దేవతలందరూ జారుకుంటున్నారు. సోదరా, ఇక చాలు, అంత తినకు. పద, బయలుదేరే వేళయింది. ఇలా సగంలో వదిలేసి వెళ్ళిపోతే మాత ఆగ్రహిస్తుంది. గజానన, నా భోజనం చేయడం పూర్తయింది. నువ్వు కూడా పూర్తి చేస్తే మనం ఇక వెళ్ళొచ్చు. కానీ నేను ఇంకా భోజనం చేయటం ఆరంభించనే లేదు. అన్నయ్య, నాకు అమ్మ ఏం చెప్పిందో తెలుసా? మన ఆహారాన్ని అవమానించకూడదని, అన్నపూర్ణమ్మను గౌరవించాలని చెప్పింది. నేను ఆహారాన్ని ఎప్పుడూ నిరాదరించడం ఎంతమాత్రం జరగదు. తమరు ముందుకు వెళ్ళాలనుకుంటే వెళ్ళండి, నేను మళ్ళీ ముందుకు రాగలను. ఏమైంది దేవేంద్ర, తమరికి భోజనం నచ్చినట్లు లేదు? లేదు లేదు, భోజనం చాలా బాగుంది. కానీ నేను త్వరగా బయలుదేరాల్సి ఉంది. దయచేసి నాకు అనుమతి ఇవ్వండి. అలాగే కానివ్వండి దేవేంద్ర. తమరికి చాలా కృతజ్ఞతలు బలిచక్రవర్తి. ప్రణామాలు. ప్రణామాలు. గజానన, వచ్చింది మనం విందుకు కాదు, పోటీ కోసం. అందువల్ల నువ్వు త్వరగా భోజనం పూర్తి చేసుకుని పోటీలోకి రావాలి, సరేనా? అలాగే అన్నయ్య, నేను మనస్ఫూర్తిగా అంటే తొందరగా తినేసి వస్తాను. మంచిది. ఒక్క మాట, వచ్చేటప్పుడు చక్రవర్తి కొల నుండి దివ్యముత్యాలను తేవటం మర్చిపోవద్దు. సరే అన్నయ్య.
దేవతలందరూ పోటీలో ప్రథములు కావాలనే ఆత్రంతో సగంలోనే భోజనాన్ని వదిలేసి వెళ్ళిపోయారు. కేవలం గజాననుడు మాత్రమే మనస్ఫూర్తిగా భోజనాన్ని ఆరంభించారు. మీరు నన్ను ధన్యుడిని చేశారు. చూసావా కేతు, దేవతల మోసపూరిత ప్రవర్తన, వారిలో వారే పోటీ పడుతున్నారు. అసురుల గురువు శుక్రాచార్యుల వారు చెప్పింది నిజం. నువ్వు అమృతం దొంగలించావు. అందుకు నారాయణుడు నీ శిరస్సును నీ శరీరం నుంచి వేరు చేశాడు. రాహుకేతులైన మనం నవగ్రహాల్లో భాగమయ్యాం కూడా. అమృతపానం చేసినందుకు గాను మనల్ని దేవతల్లో చేర్చారు కూడా. కానీ దేవతల వలె గౌరవ మర్యాదలు లేవు మనకి. వీళ్ళు మనల్ని కూడా దేవతలుగా లెక్క చేసుంటే మనల్ని కూడా ఈ పోటీలలో పాలు పంచుకోవడానికి పిలిపించుండేవారు కదా. మన గురువు శుక్రాచార్యుల వారు చెప్పింది నిజం. నిజానికి ఇది మనల్ని అవమానించడమే. అందుకే మనం ఈ దేవతల్ని కూడా పోటీని పూర్తి చేయనివ్వకూడదు. నీ మాట ముమ్మాటికి నిజం. ప్రస్తుతం దేవతలందరూ కూడా పోటీలో మునిగిపోయి ఉన్నారు. ఇంతకంటే మంచి అవకాశం మనకెప్పుడు లభించదు. తమరి తమ్ముడు ఎక్కడున్నాడో తెలుసా సేనాపతి? అయినా తను బలిచక్రవర్తి దగ్గరికి రావడం చాలా ఆశ్చర్యకరమైన విషయం. అవును దేవేంద్ర, అంతవరకు వచ్చినందుకే తన ఎలక వాహనం కనీసం ఏడాది పాటైనా విశ్రాంతి కోసం నిద్రపోవాల్సిందే. మీరిద్దరూ నా సోదరుడు గురించి ఆలోచించడం మానేసి ఈ పోటీలో ఎలా గెలవాలో అదే ఆలోచించండి. గజానన, పాతాళ లోకంలోకి వచ్చేందుకు పడ్డ శ్రమను వృధా కానివ్వద్దు. ఈ దేవతలందరూ పాతాళలోకంలో బలిచక్రవర్తి గారి సువర్ణలోక దర్శనమైతే చేసుకున్నారు. ఇప్పుడు నాగలోకం దగ్గరకు వెళ్తున్నారు. అదిగో నాగలోకం చేరుకున్నారు కూడా. యమరాజు, మీరు కూడా చూశారు కదా, యమధర్మరాజు నాగలోక ప్రయాణం పూర్తి చేసుకుని ముందుకు దూసుకుపోతున్నారు. త్వరలో సూర్యలోకం కూడా చేరుకోబోతున్నారు. అంటే వారిది పోటీలో ప్రథమ స్థానం. సూర్యలోకం ఎంత ఆనందకరమైన విషయము. సూర్యలోకానికి సూర్యదేవుడే వెనుక, ఈ యముడు అందరికంటే ముందు. మిగిలిన దేవతలందరూ వెనకే. ఇక గజానందుడు మీకెప్పుడూ రుణపడి ఉంటాను. పార్వతీమాత ఏమనుకోనంటే గజానందుడు తప్ప మిగిలిన దేవతలంతా పోటీలో ముందుకు వెళ్ళిపోయారు. నా లోకంలోనే నన్ను ఓడించాలని చూస్తారా ఈ దేవతలు? ఇప్పుడే చూపిస్తాను నేనంటే ఏంటో.
మా లోకంలోనే నాకు పోటీ పడి గెలవడం సాధ్యమా? ఇప్పుడు చూస్తాను నన్ను దాటి ఎవరు ముందుకెళ్తారు. ఏకంగా ఇన్ని సూర్యలోకాల, ఇదెక్కడి విచిత్రం? మా లోకానికి ఇన్ని ప్రతిరూపాలు ఎక్కడి నుంచి పుట్టుకొచ్చాయి? ఐరావతమా, ముందుకు వెళ్ళు. ఏకంగా ఎన్ని సూర్యలోకాల్లో మేము ఏ సూర్యలోకానికి వెళ్ళాలి? దేవతలారా, ఇది చాలా ఆశ్చర్యంగా ఉంది కదూ. ఈ గజానందుడు ఇంత త్వరగా ఇక్కడికి ఎలా రాగలిగాడు? సూర్యదేవుడు ఒక్కరే కదా, మరి ఇన్ని సూర్యలోకాలు ఎందుకు కనిపిస్తున్నాయి ఇక్కడ? ఇది ఇంకా ఆరంభమే దేవతల్లారా, ముందుంది ముసళ్ళ పండగ. ఈ పోటీ అంతమయ్యేలోగా మిమ్మల్ని ముప్పు తిప్పలు పెడతాను. పొరపాటున ఎవరైనా సూర్యలోకం ప్రతిరూపంలో అడుగు పెడితే మా బ్రహ్మలోకంలోంచి ఎప్పటికీ బయటకు వెళ్ళలేరు. ఇక్కడ ఆగి సమయాన్ని వృధా చేయడం అనవసరం. ఆగండి వాయుదేవా, తొందరపడకండి. తెలివి ఉపయోగించి ముందుకు వెళ్ళాలి. మనల్ని తప్పుదారి పట్టించడానికి ఇవన్నీ సృష్టిస్తున్నారు. కేతు, చాలా తెలివైన వాడు ఈ బాలుడు. ఒక్క క్షణంలో మన పథకం అర్థం చేసుకున్నాడు. అయినా అవకాశాలన్నీ మన చేతుల్లోనే ఉన్నాయి. ఇది ఏం పథకమై ఉంటుంది? సూర్యదేవా, మనం తమరి లోకంలోనే ఉన్నాము. ఇప్పుడు మీరే చెప్పండి, ఈ లోకాల్లో ఏది నిజమైందో. ఇందులో ఏది మా సూర్యలోకం? ఏదనేది నాకే అర్థం కావట్లేదు. రాహు, ఇప్పుడు చూద్దాం ఈ దేవతల వారి పోటీలో ముందుకెలా వెళ్తారో. భలే ఆనందం కలుగుతోంది మిత్రమా. చూడు కేతు,
పన్నెండు మంది ఆదిత్యుల గురించి విన్నాము, కానీ లెక్కలేనంత మంది ఆదిత్యుల, అది ఒకే చోట. ఆశ్చర్యం. సూర్యదేవా, వీటిలో తమరి అసలైన సూర్యలోకం ఏది? కుమార కార్తికేయ, వీటిని చూస్తుంటే నేను భ్రమలో పడుతున్నాను. సూర్యదేవా, మనం తమరి లోకంలోనే ఉన్నాము. ఇప్పుడు చెప్పండి, ఈ లోకాల్లో ఏది నిజమైందో? అర్థమైంది. ఏం జరిగింది అసలు? తమరు తమ లోకాన్ని ఎందుకు గుర్తించలేకపోతున్నారు? అవును సూర్యదేవా, తమరు మమ్మల్ని మాయాలోకాలతో భ్రమ పెట్టి మోసం చేయాలని చూస్తున్నారు. సూర్యదేవా, తమరి లోకం తమరికే తెలియదంటే ఎలా? అబద్ధం చెబుతున్నారు మీరు. తమరి లోకం తమరికే తెలియకపోతే ఎలా నాన్నగారు? తమరి లోకాన్ని దాచిపెట్టే ప్రయత్నం చేయకండి. మీ లోకమేదో చూపించండి. తమరి లోకం గురించి తమరికి తెలియదని మోసం చేయకండి సూర్యదేవా. త్వరగా చెప్పండి, అసలైన సూర్యలోకం ఏదనేది. నియమిత వేగమే నా జీవితానికి ఆధారం. కనుక నీతి నియమాలు పాటించడమే నాకు చాలా ముఖ్యం. కానీ మీరిప్పుడు నేను నీతి తప్పాననడం మీకు న్యాయం అనిపిస్తుందా? ఓ ఇంద్రదేవా, నీతి నియమాల గురించి మాట్లాడేవారు మీరా? తమరు తమ వేగంతో కాదు, తమరు అధిక విద్యుత్ వేగంతో నాకంటే ముందుకు వెళ్లారు ఇంద్రదేవా. సూర్యదేవా, నా శక్తే నాకున్న అర్హత, దాన్ని ఉపయోగించుకోవడం నాకున్న అధికారం. కానీ మీరు చాలా పెద్ద మాయగాడయ్యారు. తమరి మాయలతో అందరినీ భ్రమల్లో ముంచెత్తారు మీరు. అది దేవతల ప్రవృత్తి కాదు సూర్యదేవా. ఇది సరికాదు సూర్యదేవా. నీతి నియమాలకు విరుద్ధం. భగ్నం చేయండి మాయాని, అందరూ ముందుకు సాగుదాం రండి. ఆనందం. చూడు కేతు, అపారమైన ఆనందం కలుగుతోంది నాకు. ఈ దేవతలు వారిలో వారే గొడవ పడుతున్నారు చూడు. ఇది మంచిది కాదు సూర్యదేవా. మీ లోకాన్ని మీ స్వప్రయోజనాలకు వాడుకోవడం సరికాదు దినకర. మీరందరూ ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు ఎందుకు? సమస్యకు పరిష్కారం వెతకడం మానేసి వారిలో వారు గొడవ పడితే ఎలా? అకారణంగా మీ విలువైన సమయాన్ని ఎందుకు వృధా చేస్తున్నారు మీరందరూ? మనం పరస్పరం విభేదించుకోవడం మానేసి కలిసికట్టుగా ఈ సమస్యకి పరిష్కారం అన్వేషించడం మంచిది. ఈ సమస్యను సూర్యదేవుడే సృష్టించాడు గజానన. తన లోకాన్ని తనే గుర్తించలేకపోతున్నానని అబద్ధం చెప్తున్నారు ఆయన. ఇప్పుడు మీరే చెప్పండి, దేవతల పోటీ కొనసాగాలంటే ఏం చెయ్యాలి? ఆలోచించాలి దేవేంద్ర. ఒకరిని ముంచాలనుకునేవారు స్వయంగా మునగాలని కోరుకోరు. ఒకవేళ సూర్యదేవుడే ఈ పని చేసి ఉంటే ఆయన మనల్ని వదిలేసి అప్పుడే వెళ్ళిపోయి ఉండేవారు కదా. కానీ ఆయన కూడా మనలాగే వెతుకుతున్నారు. గజాననుడు చెప్పింది నిజమే. దీనికి అర్థం ఏంటంటే ఈ భ్రమలోకాలను ఇతరులెవరో సృష్టించారు, సూర్యదేవులు కాదు. అయినా గజానన, సమస్య మళ్ళీ మొదటికొచ్చింది. ఇన్ని సూర్యలోకాల మధ్య అసలైన సూర్యలోకాన్ని గుర్తించడం, మనం ముందుకు వెళ్ళడం ఎలా? ఈ
లెక్కలేనని సూర్యలోకాల్లో అసలైన సూర్యలోకం ఒకటి మాత్రమే. అబద్ధాలు ఎన్నైనా ఉండొచ్చు, కానీ వాటి వెనక దాగుండే నిజం ఎప్పుడూ ఒకటే ఉంటుంది. సూర్యలోకాలు ఎన్నైనా ఉండవచ్చు, కానీ సంజ్ఞమాత మాత్రం ఒక్కరే ఉంటారు. మీ తెలివితేటలో అద్భుతం గజానన. అవును, తను అసలైన సూర్యలోకంలోనే ఉంటుంది. ఎంత సులభమైన ఉపాయాన్ని కనిపెట్టారో మీరు. దేవి సంజ్ఞ, దేవి సంజ్ఞ, దయచేసి బయటకు రండి, మాకు సహాయం చేయండి. దేవతలంతా కలిసి వచ్చారు. దేవి సంజ్ఞ, అయినా ఇదేమిటి? స్వామికి ఇన్ని సూర్యలోకాల? అంటే అసలైన సూర్యలోకం ఇదే. చాలా తెలివైన వాడు అనుకుంటున్నాడు ఈ బాలుడు. ఇప్పుడు చూపిస్తాను చూడు. కేతు, ఈ అవకాశం మన చేతి నుండి తప్పించుకోకూడదు. కలిసి వచ్చారు. అయినా ఇదేమిటి? స్వామికి ఇన్ని సూర్యలోకాల? చూడ్డానికి నాలాగే ఉన్న ఈ స్త్రీలెవరు? ఇదేంటి, ఇలా ఎలా సాధ్యం? మీరేమీ భయపడకండి సూర్యదేవా. అందరికంటే ఎవరైతే ముందుగా బయటికి వచ్చారో వారే అసలైన సంజ్ఞమాత. దేవతలందరికీ ప్రణామాలు. పుత్ర గజానన, ప్రణామాలు సంజ్ఞమాత. శుభమస్తు పుత్ర. గజానందుడు సంజ్ఞాదేవితో మాట్లాడి వచ్చేలోపుగానే నేను ఇక్కడి నుండి బయలుదేరడం మంచిది.
బాలక గజానన, ఈరోజు తమరి తెలివితేటలతో నన్ను చాలా పెద్ద అవమానం నుండి రక్షించారు. కనుక నేను మీకు ఒక వరం ప్రసాదిస్తాను. ఎవరైతే మీకు పూజలు చేస్తారో వారి జాతకంలో సూర్యాస్తమయం అవుతున్నప్పటికీ కూడా వారికి గజానన మిమ్మల్ని పూజించిన కారణం చేత జాతక దోషాలన్నీ తొలగిపోతాయి. ధన్యవాదాలు సూర్యదేవా. శుభమస్తు గజానన. వెళ్ళొస్తాను సంజ్ఞమాత. శుభమస్తు పుత్ర. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకూడదు. మరి గజాననుడు తన కోసం ఎదురు చూడక తప్పదు. తనని వెంటనే తీసుకుని వెళ్ళక తప్పదు. చూస్తుంటే మిగిలిన దేవతలందరూ పోటీలో ముందుకు వెళ్ళిపోయినట్లున్నారు. నేను వెళ్తాను. నేను కూడా బయలుదేరి వెళ్ళాలి. మిమ్మల్ని చూసి నాకెంతో సంతోషం కలిగింది మాత. నాకు సంతోషంగానే ఉంది పుత్ర. అందుకే నా దగ్గర మరికొంతసేపు ఉండు పుత్ర. ఆగాలని కోరిక నాకు ఉంది మాత. ప్రతి ఒక్క శుభకార్యము, ముఖ్యంగా విద్యార్థులకి విద్యా ప్రాప్తి సూర్యదేవుడి ఉదయంతోనే ఆరంభమవుతుంది. అందువలన ఇక్కడ ధ్యానం చేసుకోవాలనే కోరిక బలంగా కలుగుతుంది. కానీ నాకు మీ అనుమతి కావాలి మాత. తప్పకుండా పుత్ర. ఇది నాది మరియు సూర్యలోకం యొక్క సౌభాగ్యం. దేవతలందరూ బయలుదేరారు సూర్యలోకం నుండి. లేదు, ఒకరు రాలేదు. గజాననుడితో పాటు కార్తికేయుడు కూడా ఆగిపోయారా? గజానన, నువ్వు లోపలికి ఎందుకు వెళ్తున్నావు? దేవతలందరూ వెళ్ళిపోయారు. నువ్వు బయలుదేరు, లేకపోతే బాగా వెనుకబడిపోతావు. అన్నయ్య, మీరు బయలుదేరండి. నేను కాసేపు ధ్యానం చేసుకుని వస్తాను. ధ్యానం? కానివ్వు, త్వరగా రావాలి. అత్యద్భుతం. దేవతల్లో అందరికంటే ముందుగా చంద్రలోకంలోకి ప్రవేశించబోయేవాడి నేనే. తమరు కూడా ముందుకు సాగే సమస్య లేదు దేవేంద్ర. ఎందుకంటే ఈ పోటీలో పాల్గొనే దేవతలందరికీ జరగాల్సిందే జరుగుతుంది. ఓం భూం భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. నేను చంద్రుడి నుండి చంద్రకాంతశీలను తీసుకొని వెంటనే ఇక్కడ నుండి బయలుదేరి వెళ్ళిపోవాలి. మరీ అంత తొందరపడకండి దేవతల్లారా. చంద్రలోకంలో మీకోసం చేసిన ఏర్పాట్లున్నాయిగా, ముందు వాటి ఆనందం అనుభవించండి. ఎంత అపురూపమైన దృశ్యం. ఏమైంది సూర్యదేవ? తమరి వెంట కార్తికేయ కుమారుడు ఇంకా గజనుడు రాలేదా? వారు తమరితోనే ఉన్నారు కదా. గజాననుడు సూర్యలోకంలో ధ్యానం చేసుకోవడం కోసం ఆగిపోయారు. ఇంకా కార్తికేయుడు తమ్ముడిని వెంట పెట్టుకు రావడం కోసం ఆగిపోయి ఉంటాడు. అది మన మంచికే. ఆ మహాదేవపుత్రుడిద్దరు ఇక్కడికి వచ్చేలోపుగానే నేను చంద్రకాంతశీలను తీసుకొని తక్షణం బయలుదేరడం చాలా మంచిది. అది సరే చంద్రదేవా, తమరి లోకంలోనే ముందుకు వెళ్ళడానికి ఉత్సాహం చూపించట్లేదు ఎందుకు? ఎవరు ముందుకు వెళ్ళలేరు దేవేంద్ర. ఎందుకంటే మనోహరమైన ఈ సుందర దృశ్యాలను చూడగానే అవి మనసుని శరీరాన్ని
అపారమైన చల్లదనంతో నింపేస్తాయి. ఎందుకు ఇలా జరుగుతుంది? వాతావరణం ఎందుకు ఇంత చల్లగా మారిపోతుంది? మా చుట్టూ ఏం జరుగుతుంది? చంద్రదేవా, అసలేం జరుగుతుందో కూడా తెలియడం లేదు. ఎందుకైనా తమరి లోకంలోకి ప్రవేశించినప్పటి నుండి ఏమాత్రం తొందరపడకుండా వచ్చింది. చంద్రదేవా, తమరు చేస్తున్నది ఏమాత్రం మంచిది కాదు. మోసం చేస్తున్నారు మమ్మల్ని, మా దేవతలందరినీ. చంద్రదేవా, తమరికి మేము కృతజ్ఞులమై ఉంటాం. మేం చెయ్యాల్సిన పనిని సులభంగా మారుస్తున్నందుకు. ఇక మీరంతా ఇక్కడి ఈ మంచుగడ్డల్లో చల్లదనం పొందండి. ఇక నేను ఈ పోటీలో విజేతనై ప్రథమ పూజ్యుడినయ్యాక నన్ను అభినందించవచ్చు. ఇప్పుడు దేవతలు ఎవరూ కదలలేరు. నేనింక హాయిగా మంగళగ్రహానికి వెళ్ళవచ్చు. చంద్రుడు మరిచినట్లున్నాడు పాపం. నా తేజస్సుని, అగ్నిదేవుడి ఉష్ణోగ్రతని ఈ మంచుగడ్డలు ఏమాత్రం ఆపలేవని. అరే ఆగండి చంద్రదేవా, ఆగండి. చంద్రదేవా, ఎక్కడికి వెళ్తున్నారు? తమరికి అంత తొందర పనికిరాదు చంద్రదేవా. దేవతలందరం కలిసి వెళితే పోటీ మరింత ఉత్కంఠభరితంగా ఉంటుంది. మీ అభిప్రాయం ఏమిటి? చంద్రదేవా, తమరింత కుట్రపూరితంగా ప్రవర్తించగలరని మేము కల్లో కూడా ఊహించలేదు. ఇంత చేసినా ఉపయోగం లేకపోయింది. ఇరికించాలనుకుంటూ ఇరుక్కుపోయారు. ఎవరు తవ్విన గోతులో వారే పడ్డామంటే ఇదే. ఒకవేళ పార్వతీమాత పుత్రులు కూడా ఇక్కడికి చేరుకున్నారంటే నేను ఈ పోటీలో విజయం సాధించడం అసంభవంగా మారిపోతుంది. పార్వతీమాత, తమరు నిశ్చింతగా ఉండొచ్చు. అదిగో చూడండి, అంతా గందరగోళం అయిపోతుంది. రానున్న ప్రమాదం గురించి తెలియని దేవతలంతా గిల్లి కజ్జాలు పెట్టుకుంటూ ఆ చంద్రలోకంలోనే ఆగిపోయారు. నా ఉద్దేశం ప్రకారం బాలుడు గజాననుడు, కార్తికేయుడు కూడా ఇదిగో దీనివల్లే వెనకబడతారని భయపడనవసరం లేదు.